హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నామంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట కార్లో. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9:12 అయితే అవుతుంది. ఏ టైం వరకు వెళ్తామో చూడాలి. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర అయితే ఉన్నాం. కరెక్ట్గా మేము బయలుదేరింది వచ్చేసి 8:40కి అట్లా బయలుదేరినాం. 8:40 8:30 అట్లా బయలుదేరినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 9:13 అయింది. అంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళేసరికి ఏ టైం అయితే తెలియదు. ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది. చూద్దాం ఈరోజు దర్శనం ఎట్లా జరుగుతుంది అనేది. చెప్పండి రా. సో అంత డల్గా ఉన్నారు, టిఫిన్ చేయలేదు ఎవరు, అందుకే కడుపులో కాలినట్టున్నారు అందరికి. ఫ్రెండ్స్ ఇప్పుడే సిగ్నల్ అయితే పడ్డది. ఫ్రెండ్స్ ఓఆర్ఆర్కి అయితే ఇప్పుడే ఎక్కినాం. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే ఉండదు. కొంచెం ముందుకు వెళ్తే ఇళ్ళకైతే ట్రాఫిక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా ట్రాఫిక్ అయితే ఉండదు, సీదా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం ఏ టైం అవుతుందో. ఫ్రెండ్స్ ఓఆర్ఆర్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది కావచ్చు నాకు తెలిసి. తొందరగా వెళ్ళిపోతాం ఎందుకంటే ట్రాఫిక్ అయితే లేదు. ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా. మొత్తానికైతే ఇప్పుడు టైము 9:44 అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. సో ఆర్చ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎప్పుడో 2-3 మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చిన, మళ్ళీ ఇవాళ అయితే వస్తున్నా. అప్పుడు బైక్ వేసుకొని వచ్చిన, ఇప్పుడు కార్లో వస్తున్నాం. అప్పుడు ఇండివిజువల్గా వచ్చినా కాబట్టి బైక్ పైన వచ్చిన, ఇప్పుడు ఫ్రెండ్స్తో వస్తున్నాను కాబట్టి ఇంకా కార్ తీసుకొని వస్తున్నా. చూడాలి దర్శనం ఎట్లా జరుగుతుందో. నాకు తెలిసి అయితే రష్ అయితే ఉండదని అనుకుంటున్నా. మ్యాక్స్ ఉండొద్దు, ఈజీగా దర్శనం అయితే అయిపోవాలి. మా వాళ్ళు ఇంకేం తినలేదు, దర్శనం అయిపోయినాక తినాలని చెప్పేసి వచ్చినాం. మొత్తానికి అయితే ఇంకా కార్ అయితే పార్క్ చేసి వెళ్తున్నాం. చాలా తక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వెహికల్స్ చూస్తే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ కార్లు ఉన్నాయి, మనుషులేం తక్కువ ఉన్నారు. చూడాలి లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుందో. ఇంకా 10 కూడా అయితే లేదు. మార్నింగ్ వచ్చేసినాం దర్శనం అవ్వాలని చెప్పేసి. దేవుడి దర్శనం అయితే అనుకున్న టైం కన్నా తొందరగానే అయిపోయింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత సరదాగా ఇక్కడ కూర్చొని దేవుని గుడిలో దేవునికి కొట్టినటువంటి కొబ్బరికాయ అయితే ఉంది కదా, అది తింటూ ఈ విధంగా టైంపాస్ అయితే చేసాము. కొద్దిసేపు కూర్చున్న తర్వాత బయటకు వచ్చి అలా సరదాగా బయట అయితే తిరుగుతున్నాము. ఎట్లా అనిపించింది? చాలా బాగా మహా అద్భుతంగా జరిగింది. వీడి బట్టలే ఆడ, వీడి కెమెరా కొంచెం. సో ఇంకేం కొనుక్కోలేదు ఎందుకంటే పైసలు లేవు. ఇంకో లడ్డు ఇక్కడ ఉందిరా. షుగర్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మ్యాంగో కార్డ్ చెప్పించుకుని తింటాను. సో దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ టు హోమ్. మా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్.